మిత్రులారా పూజీ క్రియేషన్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం ఏపీ జూలై టెట్ 2024 అప్లికేషన్ను ఏ విధంగా ఆన్లైన్ చేయాలనేది పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి aptet.apcfss.in ప్రవేశించగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం పేమెంట్ మీద ఫస్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఒకటి కనిపిస్తుంది. మీరు దరఖాస్తు చేయదలసిన పేపర్స్ అన్నీ ఒకేసారి ఎంచుకోండి అనేసి ఉంటుంది. అలాగే కింద ఇక్కడ మనకి ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఫీజు పే చేస్తే మళ్ళీ రీఫండ్ అవ్వదనేసి స్పష్టంగా చెప్పారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకొని ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడ క్లోజ్ కొట్టిన తర్వాత మనకి ముందుగా క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ మొబైల్ నెంబర్, దాని తర్వాత డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని ఉంటుంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కనుక చెందిన వారైతే ఎస్ పెడతారు, తెలంగాణ మిగతా స్టేట్ వారైతే నో పెడతారు. దాని తర్వాత చూస్ పేపర్ అని ఉంటుంది. నేనైతే పేపర్ 1A ఎస్జిటి క్లాసెస్ 1 to 5 రెగ్యులర్ స్కూల్స్ని అప్లై చేయడం జరిగింది. కొంతమంది స్కూల్ అసిస్టెంట్స్ కూడా చేస్తారు. మీరు ఏవేవైతే అప్లై చేయదలుచుకున్నారో వాటి మీద చిన్న టిక్ పెట్టాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. ఒక ఎగ్జామ్కి 750, రెండు అయితే 1500 అలాగా. దాని తర్వాత మనం క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి కింద ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర ఒక టిక్ పెట్టి ప్రివ్యూ చూసుకోవాలి. ప్రివ్యూలో కనుక అన్నీ కరెక్ట్గా ఉంటేనే ప్రొసీడ్ ఫర్ పేమెంట్కి వెళ్ళాలి. ఏవైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని తప్పులు ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోవాలి. దాని తర్వాత మాత్రమే ప్రొసీడ్ ఫర్ పేమెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రొసీడ్ ఫర్ పేమెంట్కి వెళ్ళగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఫీజుని 3 విధాలుగా చెల్లించవచ్చు. 1 కార్డ్స్, 2 నెట్ బ్యాంకింగ్, 3 యూపీఐ. ముందు కార్డ్స్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా అనేసి అడుగుతుంది. దాని వివరాలను మనం అక్కడ ఎంటర్ చేసి మనకు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసినట్లయితే మన ఫీ అనేది చెల్లించడం జరిగినట్లే. రెండవ ఆప్షన్ నెట్ బ్యాంకింగ్. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం మన ఫీజును చెల్లించవచ్చు. నేనైతే మూడో ఆప్షన్ అయినటువంటి యూపీఐని సెలెక్ట్ చేసిన వెంటనే మనకి భీమ్, అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అదర్స్ అనేది కనిపిస్తుంది. నేనైతే ఫోన్పే ద్వారా నా యొక్క ఫీజును చెల్లించాను. ఫోన్పే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి యూపీఐ ఐడి అనేది అడుగుతుంది. ఫస్ట్ మొబైల్ నెంబరు, దాని తర్వాత ఐబిఎల్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన వెంటనే మన ఫోన్పేకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మనం ఫీజుని చెల్లించవచ్చు. ఫీజుని చెల్లించిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ ఫర్ ఏపీ టెట్ 2024 అని వస్తూ మన యొక్క క్యాండిడేట్ ఐడి, యూజర్ ఐడి అనేది వస్తుంది. అక్కడే మనం అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. అక్కడ చూడండి, క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది. అక్కడి నుంచే మనం అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. లేకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఈ విధంగా కూడా చేయొచ్చు. మళ్ళీ మనం వెనక్కి వచ్చి హోమ్ పేజ్లోకి వెళ్ళి అప్లికేషన్ మీద ఆరెంజ్ కలర్లో ఉన్న అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన వెంటనే లాగిన్ మీద క్లిక్ చేస్తే మన యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన చిన్న బాక్స్ లాంటిది ఉంది కదా, దాని మీద టచ్ చేస్తే మనకి క్యాండిడేట్ సర్వీసెస్ అని ఉంటుంది. ఆ క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మనకి టెట్ అప్లికేషన్, టెట్ ప్రింట్ అని ఉంటుంది. మనం టెట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మన యొక్క టెట్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ముందుగా డిక్లరేషన్ 1లో ఐ హ్యావ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ నోటిఫికేషన్ అని ఉంటుంది. దాన్ని మనం టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రీవియస్ డీటెయిల్స్ అని ఉంది. అక్కడ ఆర్ యూ అపియరింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ అని ఉంది. మీరు కనుక ఈ ఫైనల్ సెమిస్టర్ ఈ సంవత్సరం రాస్తున్నట్లయితేనే ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెట్టినట్లయితే హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఒకవేళ నో పెట్టినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. హ్యావ్ యూ అపియర్డ్ టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్ అని ఉంటుంది. ఎస్ పెట్టినట్లయితే దాని యొక్క వివరాలు అడుగుతుంది. నో పెట్టినట్లయితే అలాగుంటుంది. దాని తర్వాత హ్యావ్ యూ అపియర్డ్ ప్రీవియస్ ఏపీ టెట్ ఎగ్జామ్స్ అని వస్తుంది. ఇక్కడ ఎస్ క్లిక్ చేసినట్లయితే మీరు ఏ టెట్లు రాశారో వాటి యొక్క హాల్ టికెట్ నెంబర్లను అక్కడ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, కమ్యూనిటీ, నెక్స్ట్ డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్, ఇఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, పిహెచ్, అమౌంట్ పెయిడ్ ఇలాంటివి ఉంటాయి. ఒకవేళ మనం కనుక డిఫరెంట్లీ ఏబుల్డ్ మీద ఎస్ క్లిక్ చేసినట్లయితే విహెచ్, హెచ్ఐ, ఓహెచ్ అనేవి మనకి ఎనేబుల్ అవుతాయి. తదితర వివరాలను మనం సమర్పించాల్సి ఉంటుంది. దాని తరువాత మనం క్వశ్చన్ పేపర్ మీడియంను సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. దాంతోపాటు మనకి తెలుగు, తమిళ, ఒడియా ఇలాంటివి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
దాని తరువాత మ్యాండేటరీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మీరు ఏ క్వాలిఫికేషన్లు పొంది ఉన్నారో అక్కడ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాని వెంటనే పర్సనల్ డీటెయిల్స్ అనేసి ఉంది. ఏ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, డోర్ నెంబర్, స్ట్రీట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఉంటుంది, ఆధార్ నెంబర్ ఆల్రెడీ ఉంటుంది, ఈమెయిల్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అనేవి మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని ఉంది. ఒకవేళ మీరు కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెడతారు, లేకపోతే నో పెడతారు. దాని తర్వాత ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అనేవి మనం 6 ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనేవి పాత జిల్లాలే మనకి ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన 6 జిల్లాలను అక్కడ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దాని తరువాత ఫోటో అప్లోడ్ అని ఉంది. అక్కడ చూపించిన విధంగా బ్లాకింగ్తో సైన్ చేసుకొని మనం ఫోటోని అక్కడ చూపించిన కొలతలతో ముందే 150 KB కంటే తక్కువలోకి ఉంచుకొని జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత డిక్లరేషన్ 2 అని ఉంది. ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ అని ఉంది. దాని మీద టిక్ చేసి ప్రివ్యూ ఫామ్ కొట్టినట్లయితే మనం ఒకసారి మన వివరాలను చెక్ చేసుకోవచ్చును. అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మనం సబ్మిట్ ఫామ్ కొట్టాలి. ఏవైనా తప్పులు ఉన్నట్లయితే ఎడిట్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళి మన యొక్క వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు. అన్నీ చక్కగా కరెక్ట్గా ఉంటేనే సబ్మిట్ ఫామ్ మీద మనం క్లిక్ చేయాలి. సబ్మిట్ ఫామ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సబ్మిట్ ఫీడ్బ్యాక్ అని ఉంది. సబ్మిట్ ఫీడ్బ్యాక్ కొట్టిన తర్వాత మనకి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ అప్లికేషన్ విత్ ఏపీటెట్ 2024 అని వస్తుంది. అక్కడే మనకి ప్రింట్ ఆప్షన్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి యొక్క అప్లికేషన్ను ప్రింట్ తీసుకోవచ్చు, నెక్స్ట్ సేవ్ చేసుకోవచ్చు PDF రూపంలో. ఇంతటితో ఈ టెట్ అప్లికేషన్ అనేది మనం అప్లై చేయడం పూర్తయింది.